గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఏ ఒక్కరికి సాధ్యం కాని ఆలోచనతో నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా 13,360 గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రమంతటా అవసరమయ్యే పనులను గుర్తించడమే కాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పి కేవలం దేశమే కాదు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు పేదవాడికి ఉపాధి, మరోవైపు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో పల్లెపల్లెలో సిమెంట్ ముందుకు జరగాలండి, శకటం ముందుకు జరగాలి. ఉమా మనోవికాస కేంద్రం నారాయణ రెడ్డి గారు రెడీగా, మీ టీం రెడీగా పెట్టాలి. ఇంకా రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధులను సుస్థిరం చేయడానికి పండ్ల తోటల పెంపకం, పూల తోటలు, వ్యవసాయ నీటి కుంటలు, సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు